హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మాకు కెనడాలో అయితే 3 days లాంగ్ వీకెండ్ వచ్చిందండి. ఈ 3 daysలో మేమేం చేసాము, మా వాళ్ళని ఎవరిని కలిసాము అనేది అయితే వీడియోలో చూపిస్తాను మీతో. Hello guys, welcome back to another video Pallavi Telugu Vlogs in Canada. In today's video, we're going to my mama's house in London. Please don't forget to like, share, and subscribe, and comment a heart. Please, 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 please subscribe. And comment a heart on my mom's YouTube channel. హాయ్ అండి. అది మా ప్రయాణం అయితే ఈరోజు లండన్ వెళ్తున్నాము. మేము ఉండేదైతే మిల్టన్ సిటీ. ఇక్కడ నుండి లండన్ మాకు అప్రాక్సిమేట్గా 1 hour 45 minutes అయితే చూపించింది. మేము 7:30 అనుకున్నాము, బట్ ఇంకా హాలిడే కదా, ఇంకా లేటే అయిపోయింది. అరౌండ్ 8:10 అలా బయలుదేరాము. 9:45 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరాము. మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే లండన్లో ఉంటారు. మా తమ్ముడు అండ్ మా మరదలు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా 2 years కంప్లీట్ అయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చి ఫ్యామిలీ పెట్టారు. మేము ఎప్పుడు వెళ్దాము అని అనుకుంటున్నాము, బట్ వాళ్ళు ఇటు సైడ్ టొరంటోకి వచ్చినప్పుడు లేకపోతే మా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు బర్త్డేస్కి అట్లా. బట్ మాకైతే వెళ్ళడానికి ఇంతవరకు అవ్వలేదు. ఇంకా ఒక్కసారి వెళ్ళి చూసొద్దాము, చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈరోజైతే లండన్ ప్రయాణం పెట్టుకున్నాం. ఇంకా కిడ్స్కి కూడా హాలిడేస్ కదా, 4 days. ఫ్రైడే, గుడ్ ఫ్రైడే వచ్చింది, సాటర్డే, సండే అండ్ మండే కూడా ఈస్టర్ మండే హాలిడే అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపించొద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యింది మొదలు మా వాడు వచ్చేసిందా, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అని అడుగుతూనే ఉన్నాడు. చిన్న పిల్లలతో జర్నీ చాలా కష్టం కదా పాపం, వాళ్ళకి కూడా కూర్చోవడం అయితే చాలా చాలా కష్టము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఎంత దూరము అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. ఇదేంటంటే మాకు లండన్ కొంచెము చెప్పాను కదా ఆల్రెడీ 145 minutes అలా చూపిస్తుందండి. మాకైతే కొంచెం లాంగే. మేము మధ్యలో ఎక్కడా కూడా ఆగలేదు. ఇంకా ఏంటంటే ఆగి వెళ్తూ ఉంటే టైం చాలా టేకింగ్, ఇంకా చాలా టైం కూడా పట్టేస్తుంది, మళ్ళీ ట్రాఫిక్ పెరుగుతుంది కదా మార్నింగ్ టైమ్స్లో అని చెప్పేసి ఇంకా హాల్ట్ అయితే ఎక్కడ తీసుకోలేదు. ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. వెళ్తూ వెళ్తూ ఇంకా మాకైతే ఇంగర్సోల్ అని ఒక ప్లేస్ అయితే కనిపించిందండి. ఈ ప్లేస్లో అయితే మా బావ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను 2017లో మా బావ అయితే హౌస్ తీసుకుంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళి ఒక 2 days ఉన్నట్టున్నాము. చాలా బాగా అనిపించింది అప్పుడు. అది కొత్త కన్స్ట్రక్షన్ ఏరియా. అప్పుడు మా బావ వాళ్ళైతే హౌస్ అక్కడ తీసుకుంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళి ఒక 2 days అయితే ఉండొచ్చాము. ఇంకా ఆ ప్లేసెస్ అవన్నీ కనిపిస్తుంటే అనుకున్నాము, అప్పట్లో ఏంటంటే ఇటు సైడ్ ఇంత డెవలప్మెంట్ అయితే నాకు కనిపించలేదండి. అంటే రోడ్ సైడ్ షాప్స్ కానీ హౌసెస్ కానీ అంత ఏం లేవు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా అసలు చేంజ్ అయిపోయినట్టుంది. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అనుకోండి, అఫ్కోర్స్ 7-8 years పైనే అవుతుంది. చాలా బాగా అనిపించింది. బాగా డెవలప్ అయింది ఇటు కూడా అని అనిపించింది. ఇంకా లాస్ట్ టైం ఒక ఐ థింక్ 2 years బ్యాక్ విండ్సర్ అయితే వెళ్ళామండి. మా అక్క వాళ్ళు వస్తే పిల్లలు చూడ్డానికి అని చెప్పేసి వీకెండే వెళ్ళాము. అప్పుడు కూడా ఇటు నుంచే వెళ్ళాము, బట్ కొంచెం డిఫరెంట్ రూట్ అనుకుంటా. అంతే, ఎవ్రీ ఇయర్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, కొత్త బిల్డింగ్స్ కానీ కొత్త కన్స్ట్రక్షన్ కానీ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఇంకా ఇట్లా డెవలప్ అవుతూ ఉంటుంది. లండన్ ఇప్పుడు చెప్పాను కదా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అని, వాళ్ళైతే వాడు ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి లండన్లోనే ఉంటున్నాడు. ఇంకా లండన్ సిటీకి అయితే ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడము. ఇంత సడన్గా ఎందుకు అని అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళు ఫ్యామిలీ పెట్టుకుంటే 2 years అవుతుంది, ఇంకా ఒకసారి చూసొద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాను. ఫైనల్లీ ఇక్కడ లండన్ ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నామండి. ఒక 1 hour 45 minutes పట్టింది. మేము వచ్చిన రోజు అయితే మాకు అస్సలు ట్రాఫిక్ లేదు మార్నింగ్ టైము. ఇంకా ఆపోజిట్ సైడ్లో వేవ్ ఉంటుంది కదా, అటు వెళ్ళే వాళ్ళకైతే ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా చాలా రష్గా ఉంది అసలు. అనుకున్నాము ఇంకా టొరంటో సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ట్రాఫిక్ బాగా ఉంటుందేమో ఈవినింగ్ అని అనిపించింది. ఎందుకంటే సండేస్ అందరు రిటర్న్ అయిపోతారు, మండే వర్క్స్ ఉంటాయి కదా అనుకున్నాము. బట్ ఆ స్టోరీ కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను, ఈవినింగ్ మేము ఎలా వెళ్ళాము అనేది. ఫైనల్లీ అయితే లండన్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి డౌన్ టౌన్ నియర్ బై అనుకుంటా ఇది. ఇక్కడ నుంచి ఒక 10 minutes అయితే చూపిస్తుంది మా తమ్ముడు వాళ్ళ హౌస్. ఫైనల్గా మా వాడి వెయిట్ టైం అయితే అయిపోయింది. ఇంకా ఎప్పుడు 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 అని అంటూ ఉన్నాడు కార్లో.
ఆ జర్నీ చేసినంతసేపు ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యాము. ఇంకా వాడిని అడిగి అపార్ట్మెంట్స్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా దారిలో అంతా కాల్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు వచ్చారు, ఇంకెంతసేపు పట్టుద్ది అని. ఇంకా రీచ్ అయ్యాం కదా, ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి అయితే కీస్ కావాలి. సో వాడైతే కిందకు వచ్చాడు పార్కింగ్ అవి చూపించడానికి అని చెప్పి. ఇక్కడ నుండి కొన్ని రా క్లిప్స్ కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తానండి, నార్మల్గా అయితే ఎలా ఉంటాము అని చెప్పేసి. ఇంకా అవి కూడా చూసేయండి. పార్కింగ్ స్పాట్ కూడా మంచి ఫుల్ ఉంది. అదే ఒక్క నిమిషం ఉండి వచ్చేస్తున్నా. Look at this side. We just arrived. We just arrived. We just arrived and I'm gonna see the inside. And if you look at the outside, it's a massive. Okay. Like it's all like I think it's 6 feet tall. హలో, జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యామండి లండన్ అయితే. ఇంకా మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వెళ్ళి పార్కింగ్ అయితే వెళ్ళారు. సో వాళ్ళు వస్తే ఇంకా పైకి వెళ్తాం. Let's just wait for Mom and then go. ఆర్ యూ ఫీలింగ్ కోల్డ్ కదమ్మా? Yeah. దెన్ గెట్ ఇన్ సైడ్. Is it hot? Yeah, it's hot. This house. This house. Oh, it's loud. I think we should go to that side. Okay. Come. I want to see the whole house. Whoa. I like this house. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. ఇంకా ఇదైతే లంచ్ టైము. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసాము. ఇడ్లీ, దోశ అండ్ చట్నీస్ అయితే చేశారు. షూట్ చేయడం మర్చిపోయినప్పుడు. వంటలు అయితే చాలా బాగా చేసింది మా మరదలు. ఇంకా బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, సాంబార్, గులాబ్ జామున్ ఇవన్నీ చేశారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మా వాడైతే టాయ్స్తో ఫుల్గా ఆడుకుంటున్నాడు. మేము మార్నింగ్ వెళ్ళామని చెప్పాను కదా, 9:45, అరౌండ్ 5:15 వరకు అయితే ఉన్నాం వాళ్ళతోనే. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు కాస్ట్కోకి వెళ్దాము అని అనుకున్నాము. కాస్ట్కో మా బ్రదర్ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర. జస్ట్ అట్లా అపార్ట్మెంట్ని చూస్తే ఆపోజిట్లో కనిపిస్తుంటుంది అనమాట. బట్ హాలిడే కదా, ఆ రోజు అయితే క్లోజ్ ఉంది. ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు డెకరేషన్ పీసెస్ అంతా మంచిగా పెట్టుకున్నారు. ఇంకా మా దేవాంశ్ కూడా వాళ్ళ ఇంట్లో బాగా ఆడుకున్నాడు, మా తమ్ముడు అండ్ మరదలతో. ఇంకా ఉన్నంతసేపు అలా ఉండి ఇంకా 5:15 అరౌండ్ ఆ టైంకి అయితే రిటర్న్ అయిపోయాము. మేము ఇక్కడ నుంచి అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది కూడా చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరిని కలుస్తాము అని. ఇంకా ఈ వీడియోలో అయితే అది కూడా యాడ్ చేశాను ఈవినింగ్. మా వాడైతే ఆ రోజు వెదర్ కూడా బాగుందండి, మంచిగా హాలిడే టైంలో ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా వాడేంటంటే ఫోన్ ఇంకా గేమ్స్ అవి ఆడి ఆడి ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనకి రూట్ ఐడియా లేదు కదా. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఛార్జర్ అయితే అది వర్క్ అవ్వలేదు మా హస్బెండ్ ఫోన్కి. సో ఇంకా కార్లో ఛార్జింగ్ పెట్టేసి ఇంకా అలా కాసేపు ఒక 5-10 మినిట్స్ అయితే ఉన్నాము. ఇంకా ఛార్జింగ్ కొంచెమైనా ఎక్కితే స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్, మా తమ్ముడు, మేము అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఆల్రెడీ అన్నాను కదా రిటర్న్లో చాలా ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పి అని. బట్ మేము అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారండి కిచెనర్లో, వాళ్ళ దగ్గరికి రిటర్న్లో ఒకసారి కాల్ చేద్దాము, ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అలా వెళ్దాము అని చెప్పేసి అయితే వాళ్ళకి కాల్ చేశాము. ఇంకా ఎందుకంటే లాంగ్ వీకెండ్, ఎవరికేం ప్లాన్స్ ఉన్నాయో తెలియదు కదా. ఇంకా సడన్గా అంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా అని చెప్పేసి జస్ట్ వాళ్ళు ఫ్రీగా ఉంటే వెళ్దాము, లేదనంటే వెళ్ళిపోదాము. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే మేము ఫ్రీగానే ఉన్నాం వదిన రండి, ఇంకా మహేష్ వచ్చే టైం కూడా అయిపోయింది అని చెప్పి అనింది. మహేష్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా వీళ్ళందరూ చాలా ఇయర్స్ అయితే రూమ్లో కలిసి ఉన్నారు, చాలా క్లోజ్ అనమాట. అక్కడ హౌసెస్ చూసారా, మంచిగా మేము వచ్చింది అయితే కంట్రీ రోడ్ అండి, అస్సలు ట్రాఫిక్కే లేదు. ఎంత పీస్ఫుల్గా వెళ్ళామంటే 1 hour 20 minutes లండన్ నుంచి మాకు కిచెనర్కి అయితే పట్టింది.
ఇక్కడ మాకు 2 రూట్స్ సజెస్ట్ చేసింది. ఒకటి కంట్రీ రోడ్, ఇంకొకటి హైవే. మాకు కంట్రీ రోడ్ ఒక 5 మినిట్స్ తక్కువ చూపించింది డిస్టెన్స్. ప్లస్ ట్రాఫిక్ ఉండదు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే మనం కంట్రీ సైడ్ నుంచి వెళ్దామా అని అడిగారు. నేను కూడా ఓకే అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మంచిగా రోడ్ సైడ్ అన్నీ గ్రీనరీ ఉంటుంది. ఇట్లా పాండ్స్, హార్సెస్ ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏదన్నా కావాలన్నా ఎక్కడన్నా పిల్లోడితో కదా ఎమర్జెన్సీ వస్తే పక్కకు కాసేపు ఆపుకోవచ్చు అన్నట్టు ఇంకా మేమైతే కంట్రీ రోడ్ చూస్ చేసుకున్నామండి. అసలు ఆ వెదర్కి ఈవినింగ్ మేము 5:15కి స్టార్ట్ అయ్యాం కదా, ఎంత బాగుందో. కంట్రీ సైడ్ కదా, ఇంకా చాలా పీస్ఫుల్గా కనిపించింది. మీరు చూసుంటే వీడియోలో అంత ఓపెన్ ల్యాండ్స్, మంచిగా దుక్కులు దున్ని కొన్ని ల్యాండ్స్ అలా పెట్టుకొని ఉన్నారు. ఇంకా ఇప్పుడు మాకు కెనడాలో సమ్మర్ కదా, సమ్మర్లో ఏంటంటే ఈ 3 మంత్స్ క్రాప్స్ ఏమన్నా ఉంటే అవన్నీ వేస్తారనమాట. ఐ థింక్ దానికే రెడీ చేసుకున్నారేమో అనిపించింది. చూసారా ఎంత గ్రీనరీ, ఎంత ఓపెన్ ల్యాండ్స్, చాలా బాగా అనిపించింది నాకైతే. మేము మా బేసిక్స్ ఏంటంటే మేము ఫార్మింగ్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళు కానీ మా మామయ్య వాళ్ళు, నాకైతే ఇట్లా ఓపెన్ ల్యాండ్స్, ఫామ్ ల్యాండ్స్ ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం అండి. చూడ్డానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది కదా. మా వాడైతే మొత్తం పడుకొని అప్పుడే లేచాడు. హలో. వీళ్ళందరూ రూమ్స్లో కలిసి ఉన్నారనమాట. సో చాలా చాలా వీళ్ళందరూ క్లోజ్ అనమాట. ఇంకా ఒక ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళని మిస్ అయ్యాము అనిపించింది ఆ రోజు. వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది అని ఇంకా చాలాసార్లు అనుకున్నాము వాళ్ళు కూడా కలిసి ఉంటే బాగుండేదని. బట్ మాదైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కలవడం కదా, కానీ చాలా చాలా బాగా అనిపించిందండి. ఇట్లా చాలా డేస్ అయిపోయింది వీళ్ళని కలిసి అయితే. ఇట్లా ఊపనా? Yeah, shake it. Put it in. Yes. Oh wow. Again. Take more. వావ్ కన్నా. క్రికెట్ ఆడుతున్నారా? లేదు అది బబుల్స్ ఇచ్చింది అనుష. Yeah. Do it. ఫైనల్లీ అయితే ఒక 1/2 అవర్ 1 అవర్లో రిటర్న్ వద్దాము అని అనుకున్నాము అని చెప్పాను కదా. బట్ మేమైతే ఇంటికి వెళ్ళేసరికి మిడ్నైట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా కలవక కలిస్తే ముచ్చట్లు అయితే అంత త్వరగా అవ్వవు కదా. ఇంకా ఇట్లా మంచిగా కొంచెం సేపు కలిసి మాట్లాడుకోవడము, మేము వెళ్ళడమే. అనుష కుకింగ్ స్టార్ట్ చేసింది. నేను అన్నాను కొంచెం సేపు కూర్చో ప్రశాంతంగా మాట్లాడుకుని అప్పుడు కుక్ చేసుకుందాము అని చెప్పేసి. ఇంకా మా దేవాంశ్ అయితే ఇంకా టీవీ లేదు కదా, మార్నింగ్ నుంచి మామూలుగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఫోన్తో అయితే కాసేపు ఆడాడు అని చెప్పేసి వాడు టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాడు. ఇంకా నేనును అనుష అయితే 9:30 ఆ టైంకి ఇంకా కుకింగ్ కలిసే స్టార్ట్ చేసుకుంటాం. మేము ఎక్కడ మా దగ్గరికి వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినా మా ఫ్రెండ్స్ అందరం మేమైతే కలిసే కుక్ చేసుకుంటామండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఒక 1/2 అవర్లో అయితే కుకింగ్ ఫినిష్ అయిపోయింది మాకు. ఇక్కడైతే చికెన్ కర్రీ అండ్ వెజిటేబుల్ పులావ్. చికెన్ అయితే నేను చేశాను, ఇంకా తనైతే వెజిటేబుల్ పులావ్ చేసింది. ఇంకా ఇలా ఫైనల్గా అయితే మంచిగా కుక్ చేసుకొని ప్రశాంతంగా తిని అలా కబుర్లు చెప్పుకుంటూ మా లాంగ్ వీకెండ్లో ఒక రోజు అయితే ఇలా అయిందండి. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.